సార్ నమస్తే సార్, మాది రాజమండ్రి. మా పేరు శ్రీదేవి. నేను కువైట్కి వచ్చి 1 ఇయర్ అయింది. వచ్చినప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నాను. ఇంటికి వెళ్ళాలని ఎంత ప్రయత్నం చేసినా పంపించడం లేదు అని, అలాగే నన్ను ఇబ్బందులు గురి చేస్తున్నారు అని, నాకు సాయం చేయడం లేదు అని, కనీసం మీ ఛానల్ అయినా నాకు సాయం చేస్తుందని ఆశిస్తున్నాను అన్నారు. అన్నా ఎలాగైనా నన్ను మా ఊరికి పంపించండి అన్నా, మీ రుణం ఎప్పుడూ తీర్చుకోలేను. ఎందుకంటే ఒక ఆడ కూతురు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి నా సమస్యను అర్థం చేసుకొని నన్ను ఇండియాకి రప్పిస్తారని True9 ఛానల్ యాజమాన్యాన్ని కోరుకుంటున్నాను అని. మాది రాజమండ్రి పక్కన కడియం. నేను గత 5 సంవత్సరాలుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాను. ఒక ఏజెంట్ను నమ్మి మోసపోయాను. నాకు ఆరోగ్యం బాగా లేదని చెప్పినా కూడా సెట్ వాళ్ళు వినిపించుకోవడం లేదు. మీ తోబట్టుది అనుకొని నాకు సహాయం చేస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నారు. తన ఆవేదనను వెళ్ళబుచ్చారు. తన సెల్ నంబర్ 009655518132. అన్న నమస్తే అన్న. మాది రాజమండ్రి అన్న. మాది రాజమండ్రి పక్కన కడియము. నేను కోయిట్కి వచ్చి సంవత్సరం అయిందన్న. నాకు 5 నెలల నుంచి వెళ్తే బాగాలేదన్న. అసలు 3 నెలలకి అడగ 3 నెలలకి హాస్పిటల్ తీసుకెళ్ళిందన్న. తీసుకెళ్తే డాక్టర్ గారు స్కానింగ్ తీసి ఆపరేషన్ చేయాలన్నారన్న. రిపోర్ట్లు ఇవ్వండి అన్న. నీరసంగా ఉందన్న. సరే పని చేయకపోతే కొడుతుందన్న. నాకు ఎక్కువైపోయిందన్న. నాకు అన్న ప్లీజ్ అన్న, నన్ను ఎట్లా నేను నడుకొని బయట పెట్టన్న. ప్లీజ్ అన్న, వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళి 20 రోజులు వస్తున్నా. సరే పంపించలేదన్న. 3 నెలల నుంచి జీతాలు లేవన్న. ఇంటికాడ బిడ్డలు తింటాకేమీ లేదన్న. ఇంటికి వెళ్ళాలంటే 10 రూపాయలు డబ్బులు కట్టిపోంటుందన్న. నాకు ఎక్కడ ఉన్నాయన్న డబ్బులు? నా దగ్గర డబ్బులు లేవన్న. ప్లీజ్ అన్న, నన్ను అట్టనే నరకం నుంచి బయటపడండి అన్న. నేను అసలు పని చేయలేకపోతున్నాను. నొప్పి ఎక్కువైపోయిందన్న. పొద్దుట 7 గంటల నుంచి రాత్రి 3 అయ్యేదాకా పని చేపిస్తుందన్న. ఇక్కడే కాదన్న, వాళ్ళ అమ్మగారింటికి కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా పని చేపిస్తుందన్న. నా వాళ్ళు కావట్లేదన్న నొప్పికి. ప్లీజ్ అన్న, నన్ను కాపాడండి అన్న. నీ చెల్లెలు అనుకొని ఎట్లయినా నన్ను బయట పెట్టండి అన్న. ప్లీజ్ అన్న, కాపాడండి అన్న. నా వల్ల నేను ఇక్కడే చచ్చిపోయేలాగా ఉన్నానన్న. నన్ను కాపాడండి అన్న. నా బిడ్డలు చూసుకొని తెలియట్లేదన్న నాకు. ప్లీజ్ అన్న. అన్న నమస్తే అన్న. మాది రాజమండ్రి అన్న. రాజమండ్రి పక్కన కడిమన్న. నా పేరు శ్రీదేవి. నేను కోవిడ్కి వచ్చి సంవత్సరం అయిందన్న. 5 నెలల నుంచి నాకు హెల్త్ బాగోలేదన్న. చెప్పగా 3 నెలలకి తీసుకెళ్ళారన్న హాస్పిటల్కి. డాక్టర్ గారు స్కానింగ్ తీసి ఆపరేషన్ చేయాలన్నారన్న. ఆపరేషన్ చేయకపోతే ప్రమాదం అన్నారన్న. అయినా సరే మేడం పట్టించుకోలేదన్న. నొప్పి వస్తుందమ్మా, నేను పని చేయలేకపోతున్నాను అంటే కొంచెం బ్రష్ తీసుకుంటుంటే పడుతుందన్న. నేను నొప్పి తట్టుకోలేకపోతున్నాను అసలు. హాస్పిటల్ తీసుకెళ్తలేదు. మాడతలు కూడా తెప్పించలేదన్న. ఆ రోజు డాక్టర్ గారు వచ్చి అయిపోయి నొప్పి ఎక్కువైపోయిందన్న. మళ్ళీ నన్ను అలాగన్నా కాపాడందన్న. దయచేసి నన్ను అక్కడి నుంచి బయట పెట్టండి అన్న. ప్లీజ్ అన్న, మీ తోడ పుట్టిందన్న అనుకున్నాన్న. నొప్పి ఎక్కువైపోయిందన్న. నా వల్ల కావట్లేదు. పని కొడుతుందన్న. వచ్చి రాత్రి 3 అయిపోతుందన్న. పొద్దుట 7 గంటల నుంచి రాత్రి 3 దాకా పని చేపిస్తుందన్న. చేయలేకపోతున్నాను. ఇక్కడే పని కాదన్న, వాళ్ళ అమ్మగారింటికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పని చేపిస్తుందన్న. పని ఎక్కువైపోయి నొప్పి ఎక్కువైపోతుందన్న. చేయలేకపోతున్నానన్న. ప్లీజ్ అన్న, ఎలాగన్నా నన్ను బయటపడండి అన్న. ప్లీజ్ అన్న.